ఘనంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు జన్మదిన వేడుకలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డప్పునేని రాజానాయుడు జన్మదిన వేడుకలను నెల్లూరు నగరంలోని చైతన్యపురి నివాసంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాజానాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నేత చిత్తలూరు సుందర్రామిరెడ్డి, టీడీపీ నాయకులు మన్నం పెంచల్నాయుడు, హజరత్ నాయుడు, జలదంకి సుధాకర్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మమతారెడ్డి, దారా మల్లి మునిశేఖర్ నాయుడు, రఘురామయ్య, ఆకుల రాజేష్, చెరుకూరు శ్రీనివాసులు నాయుడు, వడ్లమూరి రమేష్ చౌదరి, నాగరాజు, శ్రీనివాసులు, అమ్మినేని శ్రీను, జగం సుబ్బన్న, బొప్పారు రాజశేఖర్, బీజేపీ నేత విజయ్, 29వ డివిజన్ నేతలు నరేందర్ రెడ్డి, నవీన్, దేవి, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ 28వ డివిజన్ నాయకులుగా మేము మా రాజన్న అడుగుజాడల్లో పయనిస్తూ ఆయనకి మంచి పేరు తీసుకొస్తామని, రాజన్న మాకు కార్పొరేటర్గా ఎన్నికయ్యే ముందు నుంచి పరిచయం. అన్నగారు డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ ఈ రెండు విషయాలు ప్లస్ పార్కులు ఈ మూడింటిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటినన్నింటినీ కంప్లీట్ చేశారు. మేము ఎలక్షన్ అయిన తర్వాత ఒకటే అనుకున్నాం, నెక్స్ట్ ఎలక్షన్కి పోవాలంటే ఏం పనులు ఉన్నాయని చెప్పుకోవాలన్నా ప్రజల దగ్గరికి అని. అన్న ఒకటే ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధంగానే అభివృద్ధి, సంక్షేమం రెండు సంపాదనలో జరగాలనే ఉద్దేశంతో రోడ్లు, డ్రైనేజీలు చేస్తూ అడిగిన ప్రతి ఒక్క పేద వ్యక్తికి పెన్షన్ని మంజూరు చేపించి నెల్లూరు రూరల్లోనే అత్యధిక పెన్షన్లు సాధించిన నేతగా నెల్లూరు రూరల్ ప్రజల్లో చిరస్థాయిగా నెలకొన్నాడు. ఇటువంటి రాజన్నకి అనుచరులుగా ఉండడానికి మేము గర్విస్తున్నాము. ఈయనకి మరిన్ని పదవులు రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ విరమించుకుంటాం. ఈరోజు ఆనంద హేళ శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి ఇంట్లో జన్మదిన వేడుకలు కోలాహలంగా చాలా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఈ యొక్క రూరల్ ప్రజలు. దీనికి అంతటికి కారణం ఈ రూరల్ ప్రజలకు ఆయన మీద ఉండేటువంటి అభిమానం, గౌరవం, ఆయన పట్ల ఉండేటువంటి ఆదరణ, ఆయన చూపించే ఆదరణ వల్లే ఈ రోజు రూరల్లో కూడా ఈ ప్రజలంతా కూడా రాజానాయుడిని హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ దొడ్డపనేని రాజానాయుడు గారు. దొడ్డపనేని రాజానాయుడు గారు తెలుగుదేశం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అంటే దొడ్డపనేని రాజానాయుడు లాగే ఈ యొక్క క్లస్టర్ లో గాని ఈ రూరల్లో గాని ప్రజల అభిమానాన్ని హత్తుకున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించాలని ముందుగా దేవదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. తర్వాత మన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరి గిరిధర్ రెడ్డి గారు అపూర్వ సహోదరులు ఆయనకి ఆశీస్సులు అందించాలని చెప్పేసి, ఆయన రాజకీయ భవిష్యత్తుని ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, వారికి తెలియజేస్తూ, వారికి విన్నవించుకుంటూ మా రాజానాయుడు గారికి రాజకీయ భవిష్యత్తుని ప్రసాదించమని చెప్పేసి మరొకసారి మా రూరల్ ప్రజల తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నాడంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రోజు ఈ స్థాయిలో వచ్చాడంటే సామాన్య ప్రజల యొక్క అభిమానం, సామాన్య దేవుడు ఆశీస్సులు అందజేయాలని చెప్పేసి ఈ జన్మదినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఆ జన్మదినం సందర్భంగా ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన మా డివిజన్ నాయకులు రఘురామయ్య గారు, శేఖర్ నాయుడు, అదేవిధంగా రాజేష్, రాజశేఖర్, తర్వాత జిల్లానేబాయ్ అందరూ కూడా మా క్లస్టర్ లెవెల్ చెన్సయ్య అందరూ కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్యంగా వాళ్ళ ఆలోచనలకి తగిన విధంగా నేను నడుచుకొని వాళ్ళందరూ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ రూరల్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకు అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం చేస్తూ సెలవు.